భోజనం పెట్టడం ఏంటి అనేది మీకు కొంచెం సందేహంగా ఉంటుంది. అంటే ఏ హాస్పిటల్లోనూ భోజనం పెట్టరు. ఈవెన్ గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా అవుట్ పేషెంట్లకి భోజనం పెట్టరు. 12-12:30కు వచ్చే పేషెంట్లకి 1 గంటకల్లా భోజనం పెట్టాలంటే చాలా కష్టం. అది ఎంతమంది వస్తారో తెలీదు, ఎప్పుడు వస్తారో తెలీదు. మరి ఎప్పటికప్పుడు చూసుకుంటా పెట్టాలంటే కష్టం. అందుకని ఎక్కడ జరగట్లా. కానీ ఇక్కడ ఎందుకు పెడుతున్నామంటే మీరందరూ ఎంతో దూరాల నుంచి సంతానం కోసం మరి భగవంతుడు చూపించిన దారి కింద స్నేహితులు బంధువులు చెప్పడం వల్ల దేవుడు ఆ దారి చూపించి ఇక్కడికి లాక్కొచ్చాడు. కాబట్టి మరి మీకు ఆ భగవంతుడి ప్రసాదం అందాలనే ఉద్దేశంతో ఇక్కడ భోజనం పెట్టడం జరుగుతుంది. దీనివల్ల ఏమైందంటే మీకు ఎంతో దూరాల నుంచి వస్తారు, తినక వస్తారు. ఇక్కడికి వచ్చాక మరి మన దగ్గర కొంచెం లేట్ అవుద్ది. మన హాస్పిటల్లోనే కాదు, ఏ హాస్పిటల్కి వెళ్ళినా మీకు లేట్ అవుద్ది. బ్లడ్ టెస్ట్లని, స్కానింగ్లని, డాక్టర్ గారిని కలవడం అని, అలాగే మందులు తీసుకోవడం అని, ఇవన్నీ టైం టేకింగ్ ప్రాసెస్. పొద్దున వస్తే సాయంత్రం అయిపోద్ది. కానీ మధ్యలో ఆకలి వస్తుంది. ఈ ఆకలి టైంకి మనము భోజనం వెతుక్కుంటూ హోటళ్ళు వెతుక్కుంటూ వెళ్ళామనుకోండి, ఊరు కాని ఊరిలో దారి తప్పవచ్చు, ఎండకి ఎండొచ్చు, వానకి తడవచ్చు, లేదా బడ్డీల దగ్గర ఏది పెడితే తిని ఆరోగ్యం పాడవచ్చు, లేదా అక్కడ లేట్ అయిపోతే మీరు తిరిగి వచ్చేటప్పటికి డాక్టర్ గారు ఇంటికి వెళ్ళిపోయి ఉండొచ్చు. అదే ఇక్కడే డాక్టర్ గారే ఇంత భోజనం పెట్టేస్తే ఆ సమయానికి మీ పని ఏదైతే ఉందో అది చక్కగా పూర్తి చేసుకుని వెళ్ళిపోవచ్చు. అందుకనే మనం భోజనం పెట్టేస్తున్నాం. 13 నెలల నుంచి ఇప్పటికి దాదాపు 42,000 మందికి పైగా మనం ఇక్కడ భోజనాలు పెట్టడం జరిగింది. కొత్త వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళందరికీ ఇక్కడ భోజనం పెడుతున్నాం. మీరు కూడా ఈ భోజనాన్ని భగవంతుడి ప్రసాదంగా స్వీకరించండి. మీరు వెంకటేశ్వర స్వామిని పూజిస్తే వెంకన్న ప్రసాదం, యేసు ప్రభుని నమ్ముకుంటే యేసయ్య ప్రసాదం, అల్లాని నమ్మితే అల్లా ప్రసాదంగా భావించి స్వీకరించవలసిందిగా కోరుతున్నా. ఎందుకనంటే ఇది చేయటం వల్ల మీకు ఏ మార్పు జరుగుద్ది, ఏ లాభం జరుగుద్ది అనేది నేను మీకు కౌన్సిలింగ్లో తర్వాత చెప్తాను. ఆహారం అనేది ఎంత ముఖ్యమైనది మన సంతానం పొందడానికి, ధాతు పుష్టికి, వీర్య వృద్ధికి, అండాల క్వాలిటీకి ఆహారమే మూలాధారం. అలాంటి ఆహారాన్ని ఎలా తీసుకోవాలి, ఎలా వండుకోవాలి, ఎవరి చేతుల మీదుగా తినాలి, ఇలాంటి విషయాలన్నీ నేను కౌన్సిలింగ్లో మీకు చెప్పడం జరిగింది. రెండో పాయింట్ ఏంటంటే భోజనం చేస్తున్నప్పుడు ఫోటోలు వీడియోలు తీస్తున్నారేంటి అనేది ఇంకొక సందేహం వస్తుంది మీకు. ఇంత భోజనం పెట్టి ఇంత ప్రచారం చేసుకుంటారు కావాళ్ళు, ఈ డాక్టర్ గారు బాగా ప్రచారం చేసుకోవడానికే పెడుతున్నాడు అని కొంతమంది సందేహపడతా ఉంటారు. ఎందుకు మేము ఫోటోలు వీడియోలు తీస్తున్నామంటే మీకు ఎలాగైతే యూట్యూబ్లోనో, ఇన్స్టాగ్రామ్లోనో, ఫేస్బుక్లోనో భగవంతుడు దారి చూపించి మిమ్మల్ని ఐవీఎఫ్ లేని దారి, ఆపరేషన్ లేని దారి, ఒక రహదారి అనే డాక్టర్ వైఎస్ బాబు దగ్గరికి భగవంతుడు తీసుకొచ్చాడో, అలాగే ఇంకా ఎంతోమంది డాక్టర్లు, మంచి డాక్టర్లు ఉంటారు, మంచి మనసు ఉంటారు. వారికి కూడా భగవంతుడు దారి చూపించి వాళ్ళ దగ్గరికి కూడా భోజనం పెట్టించాలనేది మా ఆకాంక్ష. ఎందుకనంటే మరి 3 లక్షలు తీసుకుని ఐవీఎఫ్ చేసే డాక్టర్ గారు నాకన్నా ఈజీగా పెట్టచ్చు. నేను తీసుకునే ఫీజు సంవత్సరానికి 500. సంవత్సరానికి 500 తీసుకున్న నేనే పెట్టగలుగుతుంటే నెలకు 3 లక్షలు తీసుకునే డాక్టర్ గారు ఇంకా ఈజీగా పెట్టచ్చు ఐవీఎఫ్ చేసే డాక్టర్లు. అలా పెట్టడం వల్ల మీకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. అలాంటి మంచి మనసున్న డాక్టర్లకి భగవంతుడు వీడియో ద్వారా దారి చూపించి వాళ్ళని మోటివేట్ చేసి, ఇన్స్పైర్ చేసి వాళ్ళ దగ్గర కూడా భోజనం పెట్టిస్తే ఇలా ఈ దేశంలోనూ, ఈ రాష్ట్రంలోనూ, అన్ని హాస్పిటల్లోనూ అందరు డాక్టర్లు భోజనం పెడితే ఇది ఒక కొత్త సంస్కృతికి శ్రీకారం చుట్టినట్టయిద్ది. ప్రపంచంలోని ఏ గుడికి వెళ్ళినా నీకు ప్రసాదం దొరికింది. మరి డాక్టర్ని కూడా దేవుడిగా భావించే సమాజం మంది. మరి మనం కూడా ఒక ప్రసాదంలాగా, గుడిలోలాగా హాస్పిటల్లోనూ దొరికితే ఎంతో బాగుంటుంది అనేది మా ఆకాంక్ష. తర్వాత నెక్స్ట్ 3వ పాయింట్, మరి భోజనం అనేది మీరు ఇక్కడ ఇస్తున్నారండి, బాగానే ఉంది. మాకు సంతానం కలగడానికి మేము ఎంతో దూరాల నుంచి వచ్చాము. మరి వాటికి సంబంధించిన కౌన్సిలింగ్ కూడా ఇక్కడ చేస్తానంటున్నారు. ఇవన్నీ అయిపోయిన తర్వాత మేము ఎలాంటి పద్ధతులు పాటిస్తే మాకు న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వస్తుంది, ఇలాంటివన్నీ మీకు సందేహాలు, ఏం చేయాలి, ఏం తినాలి, ఏం తినకూడదు, అలాగే ఏ మందులు వాడాలి, ఏ మందులు వాడకూడదు, భార్యాభర్తలు ఎలా ఉండాలి, అలాగే ఇంకా భర్త భార్య సంబంధించినవి కాకోకుండా ఇంకా మరి వ్యాయామం చేయాలా అవసరం లేదా, ఎలాంటి ఎక్సర్సైజ్ చేయాలి, నిద్ర ఎలా ఉండాలి, ఎన్ని గంటలు నిద్రపోవాలి, ఇలాంటి ఎన్నో సమస్యలు, ఎన్నో డౌట్స్ ఇంకా మీకు ఉంటాయి. బయట ఐవీఎఫ్లు అన్నారు, ఆపరేషన్లు అన్నారు, డోనార్లు అన్నారు, సరుగేట్లు అన్నారు, అయినా కూడా రాని ప్రెగ్నెన్సీలు మరి మీరు ఇక్కడ ఇస్తున్నారని మేము వీడియోల్లో చూస్తున్నాము.
మాకు తెలిసిన వాళ్ళు కూడా ఎంతోమంది చెప్తున్నారు, మరి ఇదంతా నిజమేనా, మరి ఇవి ఎలా తెచ్చుకోవచ్చు, మేము కూడా తెచ్చుకోవచ్చా, ఏం చేస్తే ఇవి వస్తాయి, ఇలాంటివన్నీ కూడా మీకు కౌన్సిలింగ్లో చెప్పడం జరుగుతుంది. ఇప్పటికే కాలాతీతమైంది కాబట్టి ముందుగా ఈ భోజనం భగవంతుడి ప్రసాదం తీసుకున్న తర్వాత ఫోన్ చేసిన తర్వాత మళ్ళీ మనం మాట్లాడుకుందాం, ఆ డౌట్స్ అన్నీ క్లారిఫై చేద్దాం. ఆల్ ది బెస్ట్ అమ్మ, గాడ్ బ్లెస్ యూ.